కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఏఐసీసీ సభ్యులు. ముసాయిదా మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలుపనుంది. మోదీ గ్యారంటీకి ధీటుగా 5 న్యాయ గ్యారంటీలు మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. భాగీదారీ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక్ న్యాయం, యువ న్యాయం అనే 5 అంశాలపై 25 హామీలు కాంగ్రెస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ జరగబోయే ఈ సిడబ్ల్యూసీ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. మరోపక్క కీలకం కాబోతున్న మేనిఫెస్టో అలాగే ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీ సమావేశం అవుతుంది. మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కాబోతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సిడబ్ల్యూసీ సభ్యులు వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో జరగబోయే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరగబోతోంది. సో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశంపైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చిస్తారు. అలాగే వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా మేనిఫెస్టో ముసాయిదాకి వర్కింగ్ కమిటీ ఆమోదం తెలుపబోతోంది. అలాగే ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలు సహా బీజేపీ ఎన్డీఏ కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న అంశాలకు సంబంధించి సిడబ్ల్యూసీలో చర్చించబోతున్నారు. సో మోదీ గ్యారంటీకి ధీటుగా మోడీ ముఖ్యంగా హరీష్ రావత్ వెళ్తున్నారు, ముఖ్యంగా సిడబ్ల్యూసీ సభ్యుడు. అలాగే ఇటు అనేక మంది ఇప్పటికే సిడబ్ల్యూసీ సమావేశానికి చేరుకున్నారు. అలాగే ఈ మేనిఫెస్టో ముసాయిదాకు సంబంధించి ముఖ్యంగా మోదీ గ్యారంటీకి ధీటుగా 5 న్యాయ గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ తేబోతోంది. భాగీదారీ న్యాయం, అలాగే కిసాన్ న్యాయం సహా ముఖ్యంగా నారీ న్యాయం, అలాగే శ్రామిక్ న్యాయం, అలాగే యువ న్యాయం అనే అంశాలపై ముఖ్యంగా ఇటు హామీలని తేబోతోంది. ఒక్కొక్క హామీకి సంబంధించి 25 ముఖ్యంగా 5 చొప్పున 25 అంశాలు మొత్తం ఈ 5 హామీల్లో ఉండబోతున్నాయి. చూడొచ్చు, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రస్తుతం ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈయన అధ్యక్షతన ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది జరగబోతోంది. సో ఖచ్చితంగా ఈసారి ఏ విధంగా ఎన్నికల వ్యూహాలను ఎదుర్కోవాలి అన్న అంశాలకు సంబంధించి ఈ ముఖ్యంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చ జరగబోతోంది. ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అలాగే భారత్ జోడో న్యాయ యాత్రల్ని నిర్వహించడం జరిగింది. ఈ 2 యాత్రల్లో కూడా సుమారు 10,000 కిలోమీటర్ల వరకు కూడా యాత్రలు చేశారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇటు ముంబై వరకు కూడా యాత్రలు చేశారు. సో ఈ యాత్రల సందర్భంగా ప్రజా సమస్యల్ని అనేకం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్యలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో ఉంచి ప్రజలకి ఒక మంచి పాలన అందించే దిశగా ఎటువంటి అంశాలని ప్రజలకు ఇవ్వబోతున్నాం, మేము అధికారంలోకి వస్తే అన్న అంశాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో రూపొందించబోతోంది. సో మేనిఫెస్టో అలాగే ఎన్నికల వ్యూహాలపైన వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశంపైన సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే 2 జాబితాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. మొదటి జాబితా 39 మందితో, అనంతరం సెకండ్ లిస్ట్ 43 మందితో, సో మొత్తం 82 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి సో 7 విడతల వారీగా ఏవి ఫస్ట్ ఫేజ్లో జరగబోతున్నాయి, ఏ రాష్ట్రాలకి, సో ఆ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేయబోతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 13 లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ, అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి సో వాటిపైన కూడా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీలు కసరత్తు అంతా కూడా చేశారు. నిన్న రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, అలాగే సోనియా గాంధీని కలిశారు. సో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది కాబట్టి అధిష్టానం ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గోపి, ఖచ్చితంగా అంటే ఇప్పటికే తెలంగాణలో పెండింగ్లో ఉన్న 13 లోక్సభ స్థానాలతో పాటు ఇటు ఏపీకి సంబంధించి కూడా ఈ రోజే ఆ లిస్టు ఫైనల్ చేసి ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశంపైన స్క్రీనింగ్ కమిటీలో ప్రధానంగా
ఢిల్లీ వేదికగా చర్చలు జరిగాయి. ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చలు జరపడం జరిగింది. సో ఈ రోజు అయితే విడతల వారీగా ఎలక్షన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4th ఫేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మే చివరిలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత ఆచితూచి అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యంగా ఏ కేసులు లేకపోవడం, అలాగే గెలిచే అభ్యర్థి, సామాజిక సమీకరణాలతో పాటుగా అక్కడ ఎవరు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థి ఉన్నారో వాళ్ళని ఎదుర్కోగలరా, ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి ముఖ్యంగా సామాజిక న్యాయం పాటించే దిశగా కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి ముఖ్యంగా మెజార్టీ ఎవరైతే జనాభా ప్రాతిపదికన ముఖ్యంగా కులగన అంశాలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు కాబట్టి సో ప్రాతిపదికన కూడా అలాగే ఈ వయసు క్రైటీరియాగా కూడా ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతోంది. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు అనేది ఢిల్లీ వేదికగా జరుగుతోంది. కానీ విడతల వారీగా ఫేజెస్ వైజ్గా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 4th ఫేజ్లో తెలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా సమయం ఉంది నామినేషన్ దాఖలకు సంబంధించిన అంశాలపైన కాబట్టి దానికి గడువు ఉంది కాబట్టి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెనువెంటనే మొత్తం అన్ని జాబితాలను పూర్తిగా అన్ని స్థానాలకు అభ్యర్థులను పూర్తిగా ప్రకటించే అవకాశం లేదు. సో విడతల వారీగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఖమ్మం అలాగే వరంగల్ లాంటి స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని పెండింగ్లో ఉంచే అవకాశం ఉంది. 4-5 స్థానాల కంటే ఎక్కువ తెలంగాణ నుంచి పెండింగ్లో ఉన్న 13 స్థానాల్లో 4-5 స్థానాల కంటే ఎక్కువ విడుదల చేసే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. అలాగే ఏపీకి సంబంధించి కూడా సమయం ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి, సిపిఎం, సిపిఐతో. సో వాటి గురించి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియా అలయన్స్లో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఏపీలో సో ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఏపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా ఏఐసీసీ అధిష్టానం ఫైనల్ చేయబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై సుకేష్ చంద్రశేఖర్ స్పందించారు. ఇవాళ ఉదయం జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూనే తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైందన్నారు. బూటకపు కేసులని రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అబద్ధమని రుజువైందని ఆ లేఖలో పేర్కొన్నారు. చేసిన పనుల కర్మ ఇప్పుడు వెంటాడుతోందన్నారు. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయిందన్నారు. కేజ్రీవాల్ బండారం కూడా బయటపడుతుందన్నారు. కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని జాతే ప్రయత్నం చేయొద్దన్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిపెట్టారని సుకేష్ ఆరోపించారు. తాను వాట్సాప్ స్క్రీన్ల ద్వారా వెల్లడించిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు ఈడీ దర్యాప్తులో నిజమని తేలాయన్నారు. ఏది ఏమైనా తీహార్ జైలుకు వెల్కమ్ అక్క అంటూ లేఖలో పేర్కొన్నారు సుకేష్. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ విడుదల చేసి పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్ట్ పై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.